న్యూస్లోకి వెళ్తే మొత్తం టాపిక్ అంతా హైడ్రా చుట్టే నడుస్తూ ఉంది. హైడ్రాకు విపరీతమైనటువంటి ప్రజల మద్దతు దొరకడం, ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ముందుకు బొమ్మని చెప్పింది కానీ మళ్ళీ వెనక్కి లాగే పరిస్థితిలో లేనటువంటి అనివార్యత తప్ప మళ్ళీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక సంక్లిష్టమైన పరిస్థితి క్రియేట్ అయిపోయింది. ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ, వాళ్ళకి సంబంధించిన ఫాతిమా కాలేజ్ ఆ సిర్లనే ఉంది. ఆ బండ్ల కూడా కాడ అది మధ్యలో పాడైంది, అది నడిమిట్లుంది. అదొక మన బోట్ యార్డ్ లెక్క ఉంటుంది. అది చూస్తామంటే బోటింగ్ ఏరియా లెక్క. KG2 PG అని అది సరిగ్గా అనే పాడైంది. అది ఇగో ఇది ఫాతిమా కాలేజు మొత్తం చెరువు నడుమున్నది, సలకం చెరువు అని ఉంది బండ్లగూడ జాగిర్ దగ్గర. సరిగ్గా చెరలే ఉంది ఓవైసీ ఫాతిమా కాలేజ్. ఇప్పుడు దీని సంగతి ఏంది అనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఈ ఫాతిమా కాలేజ్ ఇది వరకు మనం ఓల్డ్ మ్యాప్ ఎట్లా చూడొస్తుంది? ఓల్డ్ మ్యాప్ మరి మ్యాప్ వస్తుంది కానీ ఓల్డ్ వెనక్కి పోయి చూడలేమా? ఏమైనా వెనక కొట్టాలి, మా ఐడియా ఉంది. అది ఎట్లా డేట్ టైం ఏమైనా కొట్టాలేమో, ఐడియా లేదు. టైం లైన్ అంతా చెరువు ఉంటే చెరువులో కట్టిరు, మధ్యలో నడమ ఇంత మన్ను పోసి కట్టిరు. అలా చెర్ల మన్ను పోసి ఫాతిమా కాలేజ్ ఇట్లా జరుగుతుంది. అందుకనే నెక్లెస్ రోడ్ గులగొట్టుర్రి, GHMC బిల్డింగ్ గులగొట్టుర్రి అంటున్నా. అసలు కథ ఏంటంటే ఇప్పుడు ఈ అసదుద్దీన్ ఓవైసీది కూలగొట్టే దమ్ము మీకున్నదా అని అడుగుతా ఉన్నారు. ఎవరు? భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడుగుతా ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఫాతిమా కాలేజీను కూల్చే దమ్ము మీకున్నదా అంటున్నారు. ఒకవేళ కూలిస్తే మరి ఏం జరుగుతుంది? ఫాతిమా కాలేజ్, ఈ ఫాతిమా కాలేజీను కూల్చేటువంటి అవకాశం ఉంది. ఇదంతా చెరువే, చెర్లకే వెళ్ళిపోయింది అనుకో. రాదు, చెర్ల మన్ను పోసిరు అంతే. చెర్ల మన్ను పోసిరు, నోట్లే మన్ను కాదు, చెర్ల మన్ను పోసిరు. ఫాతిమా కాలేజ్ KG2 PG దాకా ఉంది ఇప్పుడల్లా. ఇప్పుడు దీన్ని చెర విడిపించేటువంటి ప్రయత్నం జరుగుతుందా అనేది పెద్ద క్వశ్చన్ అయింది. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ దగ్గర 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత MP ఉండే 2 ఎంపీలు ఉన్నారు వాళ్ళు. మరి వీళ్ళని అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళ నుంచి వచ్చేటువంటి రియాక్షను, ఆ రియాక్షన్ కు ప్రభుత్వం తల ఉంచుతుందా అనేది చర్చ జరుగుతూ ఉంది. ఇక చాలా ఫామ్ హౌజులు, ఈ ఫామ్ హౌస్ ఇట్లా, ఫామ్ హౌస్ అట్లా, ఇది బఫర్ జోను, FTAలు, అది ఇది అని రకరకాలుగా చేస్తూ ఉన్నారు. సరే, ఏది చేసినా కూడా ఇక్కడ మనం ప్రభుత్వం సంకల్పం తీసుకుంది, చెరువుల విముక్తి అనేటువంటి సంకల్పం. ఈ సంకల్పానికి కట్టుబడి పని పూర్తి చేస్తారా, మధ్యలోనే వదిలేస్తారా అనేటువంటి ప్రశ్నగా మిగిలిపోయింది ఇప్పుడు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం అర్జున్ లెక్క తయారైపోయిన నేను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న చేసేస్తా అనేటువంటి మాట ఆయన చెప్తా ఉన్నారు. హైడ్రా ఇప్పటి వరకు స్టాప్ అయితే ఓ రకంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, హైడ్రా కీప్ గోయింగ్ అనేటువంటి మాటలు వస్తా ఉన్నాయి, చూసినావా? అవి ఏంటంటే ప్రజలకు డౌట్ వచ్చి వస్తా ఉన్నాయా, లేకపోతే నిజంగా నమ్మకంతో వస్తా ఉన్నాయా అర్థం కానటువంటి పరిస్థితి. మొత్తానికి హైడ్రా ఒక సంచలనంగా మారింది. ప్రతి జిల్లా మా జిల్లాకు హైడ్రా రావాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో చెరువు కుంటలు కబ్జా పెట్టినట్టు అన్ని చోట్ల పెట్టిండ్రు. కాబట్టి అన్ని చోట్లకు హైడ్రా దిగాలి, హైడ్రా తన పనితనాన్ని చూపెట్టాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే రంగనాథ్ గారు ఇప్పుడు ప్రజలకు ఒక దేవుని లెక్క చూస్తున్నాడు. ఇక ఆయన దిక్కే చూస్తా ఉన్నారు. రంగనాథ్ గారు ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన చేసేటువంటి చర్చల మీదనే ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఆఖరికి హైడ్రా ట్విట్టర్ అకౌంట్ కూడా ఓపెన్ చేసినట్టు దెబ్బకు వచ్చి అది వేలలో వచ్చి పడ్డది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అనివార్యత, ఎందుకంటే కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు చేసినప్పుడు తప్పై యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నట్టు. అయితే ఎక్కడ అన్యాయం జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు భగవద్గీతలు ఏం చెప్తారంటే
అర్జునుడు వచ్చి చెప్తాడు అంటే ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే అర్జునుడు వచ్చి అంటారు అన్నట్టు అరే వాళ్ళు చూస్తే మా తమ్ముడే ఉన్నాడు, ఇక్కడ చూస్తే మా అన్నలే ఉన్నారు, ఇక్కడ చూస్తే మా పెద్ద ఉన్నాడు, ఆడ చూస్తే మా తాత ఉన్నాడు, వీళ్ళని దంపాలి నా నేను అంటాడు. అరే అట్లా కాదురా నాయన, నువ్వు ఎవరినైనా దంపాల్సిందే, ఇది రాజ్యం రావాలంటే బరాబర్ సంపాల్సిందే, ధర్మ సంరక్షణ జరగాలంటే నువ్వు దంపాలంటాడు అన్నట్టు. అంటే అదే భగవద్గీత చెప్తుంది. ఇక్కడ కూడా సంభవం సో కాబట్టి ఇడ ఓవైశ్య మనోడ మంజ అనేది కాదు, లేదు ఏ పార్టీ లేదు. బోనం మీదకి ఎత్తుకున్న తర్వాత కింద దించితే ఇప్పుడు జనంతో లెక్క. కాబట్టి ఆ బోనం కూడా పోషమ్మ తల్లికి ఏరాల్సిందే, అంతే, చెరువులు సాఫ్ కావాల్సిందే. ఇది పరిస్థితి. ఇప్పుడు వాస్తవానికి కూడా ప్రభుత్వం విన్నా ప్రజలు వినే పరిస్థితిలో లేరు. ప్రభుత్వం పైన నమ్మకము, ప్రభుత్వం పైన విశ్వాసం అనేది ఈ హైడ్రా చేసేటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది. సో మరి దానికి మార్గాలు ఉంటాయి, కోర్టుకు పోయో ఆపో హైడ్రాని రకరకాలుగా ఆ ఉపాయాలు వేరే ఉంటాయి. అందరికీ శరణార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.